సరేనా? దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ధారాళమైన కృపతో ప్రభు నింపునుగాక, శ్రేష్టమైన పునాది పైన ప్రభు నిలబెట్టునుగాక, దీవెనకరంగా ప్రతి పరిస్థితిని ప్రభు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాసేపు దేవుని వాక్యాన్ని విందాం. వినుటకు చెవి గలవాడు నిశ్చయముగా దేవుడు చెప్పు మాటలు అంగీకరించి విని శ్రద్ధ నిలుపునుగాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాటను మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం, త్వరగా తీయాలి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆషాయను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం ఒక స్త్రీ గురించి. ఆమె ప్రవక్తిని, అంటే ప్రవచనాలు చెప్పే వరము కలిగిన స్త్రీ. ఈ స్త్రీ పేరు హుల్దా. ఏం పేరు చెప్పండి గట్టిగా అందరూ. హుల్దా. గట్టిగా చెప్పాలి. హుల్దా 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 అంటే అర్థం ఏంటంటే ముంగీసు అని. తెలుసా ముంగీస్ మీకు? ముంగీసా అంటారు కొన్ని ప్రాంతాల్లో ముంగీస్ అంటారు. పామును చంపుతూ చూడండి, పాము పైన యుద్ధం చేస్తుంది ముంగీసా. అదే హుల్దా అంటే అర్థం. సరే, దీని గురించి మనం కొంచెం వివరంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదట ఈ సందర్భం, ఎందుకు ఈ గ్రంథం రాయబడింది, ఏంటి, ఈ విషయాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల గ్రంథం అనేది ఒక ప్రత్యేకమైన శీర్షిక. ఏంటి దీని అర్థం అంటే, ఎందుకు రాశారు ఇదంటే, ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు, అనగా దేవుని పిల్లలైన వారికి రాజుగా కొంతమంది వ్యవహరిస్తూ వచ్చారు కొంతకాలం. ఆ రాజుల వృత్తాంతమే ఈ రాజుల గ్రంథం. అయితే హీబ్రూలో ఈ రాజుల గ్రంథాన్ని మెలేచీన్ అన్నారు. ఏమన్నారు? మెలేచీన్ అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యములు అని అర్థం. నా ప్రియమైన వారలారా, ఈ రాజ్యములుగా నిర్ధారించబడిన ఆ హీబ్రూ భాషలో ఆ తర్వాత గ్రంథస్థం చేయబడుతూ వచ్చాయి, అనగా తర్జుమా చేయబడుతూ వచ్చాయి ఈ బైబిల్స్. జాన్ గుటన్బర్గ్ అనే ఒక అతను శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. దేన్ని కనిపెట్టాడు? అచ్చు యంత్రం. ఈయన పేరేంటి? జాన్ గుటన్బర్గ్. అయితే అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదట ముద్రించబడిన బుక్ ఏదైనా ఉందంటే, పుస్తకం ఏదైనా ఉందంటే దాని పేరే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్తాం. అచ్చు యంత్రంలో ప్రథమంగా ముద్రించబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. అయితే ఏ భాషలో తయారు చేయబడింది, ఏ భాషలో ముద్రించబడింది? ఆదిమ హీబ్రూ భాషలో. హీబ్రూ భాషలో తర్వాత కొన్ని భాషలకు తర్జుమా చేయబడినాయి. అయితే ఇప్పుడు దగ్గర 270 దేశాలు, సుమారుగా ప్రపంచంలో 270 దేశాలు ఉన్నాయి. ఈ 270 దేశాల్లో కూడా బైబిల్ పంపిణీ, బైబిల్ అందుబాటులో దగ్గర ఉంది. చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ దేశానికి ఒక భాష, మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, లేవండి? చాలా భాషలు ఉన్నాయి. ఈ చాలా భాషల్లో కూడా బైబిల్ తర్జుమా చేయబడింది. బైబిల్ తర్జుమాకి ఎక్కువగా అధికారపూర్వకంగాను, బలంగాను, శ్రేష్టంగాను బైబిల్
ముద్రించడం నా కర్తవ్యం, నా ఆలోచన. నేను ఖచ్చితంగా బైబిల్ ముద్రించాలి అని ఒక కంకణం కట్టుకున్న ఆ వ్యక్తి పేరు విలియం కేరీ. మీ అందరికి బాగా తెలిసిన అతనే. అయితే ప్రియమైన వార్లరా, ఈ రాజుల గ్రంథం ముద్రించబడిన, తెలుగులో మనకు రాజుల గ్రంథం అని చెప్పబడింది. అయితే అసలు ఈ రాజుల గ్రంథానికి పూర్వం, అనగా ఈ రాజులకు పూర్వం రాజులు ఎక్కడి నుంచి వచ్చారు, రాజులకు పూర్వం ఏం జరిగింది అని మనం ఒకసారి ధ్యానిస్తూ వస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో ఆదాము హవ్వను చేశారు. వాళ్ళు పాపం చేశారు. ఆ తర్వాత నోవాహు కాలం, ఆ తర్వాత అబ్రహాము కాలం, ఆ తర్వాత కొంతమంది కొన్ని కాలాలు దాటుకుంటూ వచ్చారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు చెర ఎన్ని సంవత్సరాలు గట్టిగా చెప్పాలి? సుమారు 430 సంవత్సరాలు. ఐగుప్తు చెర 430 సంవత్సరాలు. ఇది దాటిన తర్వాత, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి. నిర్గమాకాండం దగ్గర కొన్ని అధ్యాయాల తర్వాత మనం ఈ మాటలు చూడగలం. మోషే వారిని నడిపించాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త కాలంలో సమూయేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచిస్తూ ఉండగా కొంతమంది మనుషులు వెళ్ళి సమూయేలు ప్రవక్తతో ఒక మాట చెప్పారు. సమూయేలు ప్రవక్త గారు, ఏమండి తండ్రి గారు, నాన్నగారు, ఒక పని చేయాలండి మీరు అని చెప్పారు. ఏంటి పని అంటే, ఏం చేయాలి నేను అంటే, వాళ్ళందరూ కలిసి సమూయేలు ప్రవక్తతో చెప్పిన మాట ఏంటంటే, తండ్రి గారు మాకు రాజు కావాలండి. ఎవరు కావాలి చెప్పాలి గట్టిగా, ఎవరు కావాలి? మాకు రాజు కావాలండి. రాజును కాస్త మాకు ఏర్పాటు చేసి పెట్టండి. ప్రభువుని అడిగి మాకు సమాధానం చెప్పండి. త్వరలో మేము రాజ్య పరిపాలనలో ఎదగాలనుకుంటున్నామండి అనే మాటలు చెప్పారు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, నాయనా బాబు, దేవుడే మనకు రాజు కదయ్యా, దేవుడే మనకు రాజు కదా, మరి ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా రాజు ఎందుకు, దేవుని పరిపాలన బాగానే ఉంది కదా అని మాట్లాడుతూ వచ్చారు. అయితే అయినా కానీ కొంతమంది పెద్దలు కలిసి, ఏమండి నాన్నగారు మీకు వయసు అయిపోతుంది, మీ కొడుకులు చూస్తేనా బాగలేదు. సమూయేలుకి ఎంతమంది కొడుకులు? సరే చూడండి, చదువుకోండి. తర్వాత మీ కొడుకుల పరిస్థితి చూస్తే బాగాలేదు. ఇప్పుడు ఏదేమైనా కానీ ఇప్పుడు మాకు ఒక రాజు కావాలండి. మీ తర్వాత మాకు న్యాయం చెప్పేది ఎవరు? మీ తర్వాత దేవుని మాటలు మాకు చెప్పేది ఎవరు? మాకు మంచిగా పరిపాలన చేసేది ఎవరు? కాబట్టి మాకు రాజు కావాలని చెప్తే ప్రభువుకి ప్రార్థన చేశాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ప్రభువు చెప్పాడు, నీ దగ్గరికి సౌలు అని ఒకడు వస్తాడు. సమూయేలు, సౌలు అని ఒకడు వస్తాడు, వాడిని నువ్వు అభిషేకించు. వాడి పక్షాన నేను ఒక కార్యం చేయదలిచాను. వాడు త్వరలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా కాబోతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈలోపు సౌలు గారు వాళ్ళ నాన్నగారు గాడిదలు కాసుకునేవాడు. ఏం కాసుకునేవాడు? గాడిదలు కాసుకునేవాడు. ఈ గాడిదలు ఒక రోజున తప్పిపోయినాయి. ఏమైపోయినాయి? నేను ఒక కథలాగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు ఖచ్చితంగా గుర్తుండిపోవాలని. ఈ గాడిదలు కాసుకుంటా ఉంటే ఒక రోజున తప్పిపోయినాయి. వాళ్ళ నాన్నగారు ముసలోడు. ఆ ముసలోడు ఆ గాడిదలను వెతికి నడుము పడిపోయింది. తిరగలేక కొడుకుకు చెప్పాడు. కొడుకు అంత ఎత్తున్నాడు. ఒరే కొడుకా గాడిదలరా మొత్తం పోయినీరా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ గాడిదలు ఎత్తుకోవడానికి రారా, నాకు నడుము పడిపోయింది, నేను పడుకుంటున్నాను అని చెప్పి ఆయన ఎక్కడో చెట్టు కింద పడుకున్నాడు. ఈ సౌలు అనే ఈ వ్యక్తి వచ్చి కుర్రోడు కదండి, ఆ చెట్టు ఆ చామ, ఆ గుంట, ఆ లోయ అవి మొత్తం వెతుక్కుంటూ వస్తే కనపడలా. సరే చిరాకు వచ్చి ఏం చేయాలి అర్థం కాక ఇంటికి వెళ్ళిపోబోతూ ఉండగా అక్కడ ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒకడు కలిసి, సౌలా ఏం జరిగింది? ఏమండి ఏం జరిగింది?
ఏంటి అంత చిరాకు ఉన్నామంటే ఇట్లా జరిగింది అబ్బయ్యా, ఇది పరిస్థితి, గాడిదలన్నీ పోయినాయి, వెతుకుతాను మా నాన్న మూలన పడిపోయాడు, నేను వెతుకుతానికి వస్తే నాకు కూడా అట్లనే ఉంది పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు, ఇక నేను ఆకలి అవుతుంది నాకు, నేను ఇంటికి పోతున్నాను, గాడిదలు పోతే పోయినాయి అన్నట్టుగా మాట్లాడాడు. వెంటనే ఆ కుర్రోడు చెప్తాడు, రే నీకు బుద్ధి ఉందంటరా సౌలా, నీకు బుద్ధి ఉందా, నీ గాడిద కనపడాలి అంతే కదా. అవునండి. ఒక పని చేయి, పలానా దగ్గర సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆయన నీకు గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెబుతాడు ఆయన చెప్పాడు. సరే చేసేది లేక ఈయన అట్నే కుంటుకుంటా పోయాడు. ఎక్కడికి? సమూయేలు దగ్గరికి. పోయి అయ్యా అండి పాస్టర్ గారు, సమూయేలు గారు, మా గాడిదలు పోయినాయి, అవి ఎక్కడున్నాయో చెబుతావా, కొంచెం దయచేసి చెప్తే నాకు మేలు చేసిన అడుగుతావయ్యా, నువ్వు ప్రార్థన చేసి చెప్తావంట కదా, దయచేసి ఒక మాట చెప్పవా అని అడిగాడు. ఎవరు అడిగారు? సౌలు. ఎవరిని అడిగాడు? ఓకే. అడిగితే వెంటనే నేను ప్రార్థన చేస్తాను నాయన అని చెప్పి తల మీద చేయబెడితే దేవుని స్వరం వినపడతా ఉంది. ఏమనంటే, సమూయేలు నేను చెప్పిన వాడు ఇతడే, రాజుగా ఇతనే అభిషేకించు, బుడ్లో ఉన్న నూనె తీసుకుని అతని తల మీద పోయి అతను అభిషేకించబడతాడు, వెళ్తుండగానే కార్యాలు జరుగుతాయి, ఇవన్నీ అతనికి చెప్పనగానే సమూయేలు ప్రార్థనలోంచి లేచి వచ్చి, నాయనా నా కుమారుడు సౌలు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా కాబోతున్నావు నాయనా, మంచిగా రాజ్య పరిపాలన చెయ్యి, మంచిగా అన్ని చక్కదిద్దుకో, అన్ని పరిస్థితులు చక్కగా చేయాలి, దేవుడు చెప్పిన మాట విను, నీ సొంత కార్యక్రమం ఏది చెయ్యి మాకు అని చెప్పాడు. అని చెప్పి నువ్వు వెళ్తా ఉండగానే నీ మీదకి అభిషేకం వస్తుంది నాయనా, నువ్వు ఆత్మను పొందుతావు, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత శత్రువులు వస్తారు, కొంతమందిని పిలువు, వాళ్ళందరూ కలిసి మీరు శత్రువులను జయిస్తారు, అప్పటి నుంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజువు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ మాట చెప్పగానే సౌలు వెళ్తానే ఉన్నాడు. వెంటనే జరిగింది ఏంటంటే, అభిషేకం అతని మీదకి వచ్చింది, అతను ఆత్మ పొందాడు. కొంత దూరం వెళ్ళంగానే విరోధులు శత్రువులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన ఈయనేం చేశాడు, ఈయన చుట్టుపక్కల ఉన్నవారిని, ఈయన తెలిసిన వాళ్ళని కొంతమందికి పిలుపునిచ్చాడు. ఆ గోత్రాల్లో నుంచి వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? యుద్ధం చేశారు. యుద్ధం చేసి జయాన్ని పొందారా పొందలేదా? జయాన్ని పొందారు. అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? యేసు రక్తం జయం. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు సౌలు. ఇక అప్పటి నుంచి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఏం జరిగింది? 2-3 సార్లు చెప్పాను నేను మీకు ఇది. దేవుని మాటను సౌలు సరిగా వినలేదు, సమూయేలు మాటను ధిక్కరించాడు, దేవుని మాటను ధిక్కరించాడు అని. ఆ తర్వాత రాజు ఎవరు? సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు మహారాజు. ఆ తర్వాత రాజు ఎవరు? సొలొమోన్ రాజమ్మా. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు. మూడవ రాజు ఎవరు? సొలొమోన్. నాలుగో రాజు ఎవరు? సొలొమోన్ తర్వాత తన కుమారుడైన రెహబాముకు రాజ్యం కట్టబెట్టబడింది. అప్పటి నుంచి రాజ్యం 2 ముక్కలుగా చీలింది. ఇశ్రాయేలు గోత్రికులు ఎంతమంది? ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలేమో ఒక పక్కకు చీలిపోయాయి, ఇంకా 2 గోత్రాలేమో ఒక పక్కకు చీలిపోయాయి. ఈ 10 గోత్రాలను ఇశ్రాయేలు రాజ్యం అన్నారు, ఈ 2 గోత్రాలను యోధా రాజ్యం అన్నారు. ఓకే. అయితే ఇది జరిగిన చరిత్ర. రాజు తర్వాత రాజు వస్తారుగా, ఒక రాజు చచ్చిపోతే తర్వాత రాజు వస్తారుగా. ఇదే విధంగా రాజు తర్వాత రాజు వచ్చే కార్యక్రమంలో ఒకానొక రోజుకి రాజ్యానికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు యోషియా. ఏం పేరు? యోషియా. అందరు గట్టిగా చెప్పండి, యోషియా. యోషియా అనే రాజు. యోషియా అనే రాజు కంటే ముందు వాళ్ళ పితరులు అంటే తల్లిదండ్రులు అందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు.
ఎట్లా పాపం చేశాడు తెలుసా? యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టారు, విగ్రహాలను ప్రతిష్ఠించారు, బలులను అర్పించారు, దేవునికి విరోధమైన కామ క్రీడలు గడిపారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎవరు? యోషియా కంటే వాళ్ళ తండ్రి అట్లా రాజులు దేవునికి విరోధమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. రాజు అయిన దావీదు ఏం చేశాడు? యెరూషలేము దేవాలయంలో మంచిగా ప్రార్థనలు జరిగేటట్టు చూశాడు, అన్ని విషయాలు దేవునికి అనుకూలంగా చేశాడు, పవిత్రతను కాపాడుకున్నాడు, అన్నీ మంచిగా చేస్తూ వచ్చాడు కదా. కానీ ఇప్పుడేం జరిగింది? యోషియా కంటే ముందేం జరిగింది? అన్ని దేవునికి విరోధమైన పనులన్నీ జరిగినాయి. అయితే ఈ యోషియా ఎన్ని సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలప్పుడు? అక్కడే ఉంది, 8 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకి? అమ్మాయి వయసు ఎంత? 10. 8 సంవత్సరాలు ఉన్నారేడా? లేరా? ఇక్కడున్న పిల్లకాయల కంటే చాలా చిన్నోడు, 2 సంవత్సరాలు చిన్నోడు. ఆ పిల్లకంటే ధరణి కంటే 2 సంవత్సరాలు చిన్నోడు. ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రాజు, ఆయన పేరు యోషియా. యోషియా అనే రాజు 8 సంవత్సరాలకు రాజు అయ్యాడమ్మా. అమ్మ నమ్మే మాటలేనివి, నమ్మని మాటలా? నిజమే తల్లే, అబద్ధం అనుకున్నారు. బైబుల్ అబద్ధమా? అది ఎప్పటికీ కాదు. యోషియా ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 8 సంవత్సరాల వాళ్ళకి 10 రూపాయలు కాగితం చేతులు పెడితే ఏం చేస్తారు అమ్మా? ఎప్పుడు కొనుక్కుందామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు కొనుక్కుందామా, ఎప్పుడు పొట్టలో వేద్దామా, ఇదేగా. వాళ్ళకి దాని గురించి విలువ తెలియదు. విలువ తెలిసిన వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు? నేను తినాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఏమి ఇచ్చినా ఏం చేస్తారు? టక్కన ఈ తాళమే నేను ఇచ్చాడు, ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎడకే పోద్ది. అంటే దాని అర్థమైంది, వాళ్ళ అర్థమైంది తిండిపోతులు కాదు, ఆ వయస్సు అటువంటిది, అంతే కదా. ఇప్పుడు 8 సంవత్సరాలకి ఏం చేశారు? రాజ్యాన్ని చేతిలో పెట్టారమ్మా. ఎంత ఆస్తి? రాజ్య సంబంధించిన మొత్తం ఆస్తి. ఎంతమంది జనం? కొన్ని లక్షల ప్రజలు. ఎన్ని సంవత్సరాలకు పెట్టాడు చేతిలో? 8 సంవత్సరాలకు పెట్టాడు. ఇప్పుడు 8 సంవత్సరాలోడు ఆడికి కొట్టి ఉరేయండ్రా అంటే ఉరేయాలా వద్దా? వేయాలా వద్దా? తప్పకుండా వేయాలి, తప్పదు. 8 సంవత్సరాలు నువ్వు చెప్పేది ఏందిరా అనకూడదు కదా. రాజు అయిన తర్వాత అనొచ్చా? అనకూడదు, అవకాశం లేదు. ఈ యోషియా అనే రాజు పట్టాభిషేకం చేయబడిన తర్వాత సింహాసనం పైన కూర్చొని ఒక మాట మనసులో తలస్తూ ఉన్నాడు. ఏంటంటే అది, దేవా యెహోవా, చూడండి చిన్న బిడ్డే, పెద్ద వయసు ఏం కాదు అతనిది, చిన్న బిడ్డే. దేవా యెహోవా, నా తల్లిదండ్రులు, నా తాత వాళ్ళు, నా పూర్వీకులు చాలామంది నీకు విరోధంగా పాపం చేశారు, అందుకని వాళ్ళు మధ్యలో చచ్చిపోయారు, నీ ఉగ్రత తగిలి మధ్యలో చచ్చిపోయారు. కానీ నా రాజ్యం అట్లా ఉండకూడదు. ఏ రాజ్యం? యోషియా రాజ్యం అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి మరి? ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. రాజ్యంలో ప్రజలు దేనికి కూడా ఇబ్బంది పడకూడదు, దేనికి కష్టపడకూడదు, దేనికి కృంగిపోకూడదు, దేనికి అవమానం పాలవ్వకూడదు, దేనికి నష్టపోకూడదు. వాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా శ్రేయస్కరమైన మంచి ఈవులను వాళ్ళు అనుభవించాలి, అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలి. నేను రాజ్యం చేస్తున్నానంటే దేశం సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అబ్బాయి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 8 సంవత్సరాల రాజు ఏమండి కోరుకున్నాడు. కోరుకుని ఒక పని చేశాడు. అప్పటి వరకు వీళ్ళతో పని లేదు. ఎవరితో అంటే దేవాలయం కుప్పగూలిపోయింది, కాల్చబడిపోయింది, దేవాలయంలో ప్రార్థనలు జరగట్లా, లేవు, అయ్యేవి లేవు. ఇప్పుడు యాజకుల్ని, సేవకుల్ని, లేవీయుల్ని,
ధర్మశాస్త్రోపదేశకుల్ని, పాండిత్యం తెలిసిన వారిని, వాళ్ళందరినీ పిలిచాడు. ఎవరు ఎవరు యోషియా రాజు. ఎందుకు పిలిచాడంటే, ఒరే ఒరే నాయనా, మీకు పాండిత్యం అంతా తెలుసు, దేవాలయం ఎట్లా ప్రార్థన చేయాలో తెలుసు, ధర్మశాస్త్రం ఎట్లా పఠించాలో తెలుసు, ఏ విధంగా ప్రార్థన చేస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుందో తెలుసు కనుక మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు పడిపోయిన ప్రాకారంలో మరి తిరిగి నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆగిపోయిన ప్రార్థనా మందిరం మరి తిరిగి ప్రార్థనలు మొదలవ్వాలి. ఎక్కడైతే ప్రార్థనలు నిలిచిపోయాయో అక్కడ ప్రార్థనలు మరి తిరిగి ఆరంభం అవ్వాలి. దేవాలయం పడిపోయింది, దేవాలయం కాల్చబడింది, అవన్నీ బాగు చేయండి వెళ్ళి అని పెద్ద పెద్దలందరినీ పోగు చేసి సైన్యంలో కొంత సైన్యాన్ని ఇచ్చి, కొంతమంది పనోళ్ళని ఇచ్చి, ఏమండి అందరిని ఇచ్చి దేవాలయాన్ని బాగు చేయడానికి పంపించారు. దేవునికి స్తోత్రం చెప్తామా? అంతవరకు ఏం జరిగింది? దేవాలయం కాల్చబడిపోయింది. దేవుని కార్యాలు జరుగుతున్నాయా? దేవుని కార్యాలు జరగడం లేదు. పాపాలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అసభ్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి, వ్యతిరేకతలు జరుగుతున్నాయి, అన్యాయాలు ఇవే జరుగుతున్నాయి. ఎవరిని ఎవరు లెక్క చేసే పరిస్థితిలో లేరు. దేవుని భయం లేదు బొత్తిగా. అన్నీ కూలిపోయాయి ప్రాకారాలు. ఒక్కసారి ఇతను ఈ డెసిషన్ తీసుకొని పంపించాడు. పంపిస్తే వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని బాగు చేస్తున్నారు. దేన్ని బాగు చేస్తున్నారు? దేవాలయాన్ని, కాలిపోయిన అనుభవాల్ని, ఆ పరిస్థితిని మొత్తం బాగు చేస్తూ ఉండగా వాళ్ళకి చర్మపు చుట్ట ఒకటి దొరికింది. ఏం దొరికింది? పూర్వం చర్మపు చుట్టల్లో సమాచారాన్ని పంపేవాడు. ప్రత్యేకంగా కొంతమంది ప్రవక్తలు రాజులకు చర్మపు చుట్టలో రాసి పంపించేవాడు. ఆ చర్మపు చుట్ట ఒకటి దొరికింది బాగు చేస్తూ ఉండగా. ఏంటి ఆ చర్మపు చుట్ట అంటే, తీసి అక్కడ పాండిత్యం చదివే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చదివారు. తీసి చదివితే ఇదే యెహోవా వాక్కు. ఏంటి యెహోవా వాక్కు? మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదా వారందరూ, రాజులైతేనేమి, సామంతులైతేనేమి, మంత్రులైతేనేమి, జ్ఞానం తెలిసిన వారైతేనేమి, తెలియని వారైతేనేమి, జ్ఞానులేమి, ప్రవచనం తెలిసిన వారైతేనేమి, దేవుని మాట తెలియని వారైతేనేమి, వాళ్ళు ఎవరైనా సరే నా మాట మీరు ఉల్లంఘించి, నా మాట వినకుండా వ్యభిచారం చేస్తూ, పాపంలో మునిగిపోతూ, దరిద్రమైన కార్యాలు చేస్తూ, అసభ్యమైన కార్యాల్లో మునిగిపోతూ నశించిపోతున్న వారిలో ఉన్నామని తెలుసుకొని కూడా నా వైపు తిరగకుండా ఈ విధంగా మీరున్నారు కనుక మీరందరూ తొందరలో నశించిపోతారు అని రాయబడింది. మీ మీదకి నా ఉగ్రత దిగి వస్తుంది అని రాయబడింది. ఈ మాట చదవగానే ఆ చదివిన వాళ్ళు గడగడ వణికిపోయారు. ఎందుకంటే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడో ఏదో ప్రవక్త తీసుకొచ్చి ఇచ్చినట్టున్నాడు ఆ మాట. అది జరగాల వద్దా? జరిగి తీరాలి కదా. ఇక వీళ్ళందరికీ దడబుట్టి, ఓరి నాయనా ఈ సమాచారం అంతటినీ ఎవరికి చేరవేయాలి? రాజుకు చేరవేయాలి అని చెప్పి అడావుడిగా పరిగెత్తారు. పరిగెత్తి రాజు దగ్గరికి వచ్చి, రాజా, మేము దేవాలయాన్ని క్లీన్ చేస్తూ ఉంటే, శుభ్రపరుస్తూ ఉంటే ఇది దొరికింది. అవునా? ఏముందిరా దాంట్లో? రాజా, దేవుని ఉగ్రత రాబోతుందంట, దేవుని కోపం రగులుకొనబోతుందంట. దేవుని కోపం రగులుకుంటే అందరినీ కూడా దేవుని ఉగ్రత చంపేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. పాపం ఎక్కువైపోయిందని, పాపం చేసిన భూమి దేవునికి మొరపెడుతుందని దీంట్లో రాసి ఉంది. ఈ పాపం ఎక్కువైపోయిందని రాసి ఉంది, దేవుని ఉగ్రత దిగుద్దంట అని చెప్పగానే ఇక రాజుకు దడ పుట్టింది. ఎందుకు దడ పుట్టింది? రాజు ఏమని కోరుకున్నాడు? ఇంతకుముందు ఎన్ని జరగని నా రాజ్యం బాగుండాలి, నేను ఏలుబడి చేస్తున్న రాజ్యం
ఆశీర్వాదదాయకంగా ఉండాలి. తప్పులు జరగకూడదు, పాపాలు జరగకూడదు, అన్యాయాలు జరగకూడదు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు కదా. దేవుని ఒకటి వస్తే ఇంకేముంది, రాజు కూడా చచ్చిపోతాడు. ఇక రాజు ఏం చేశాడు తెలుసా? బూడిద పోసుకున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా దేవా నీ కరుణ ఒక్కసారి రానివ్వయ్యా, ఒక్కసారి రానివ్వయ్యా, ఒక్కసారి నీ కటాక్షం రానివ్వయ్యా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టేది ఎవరు? రాజు. ఎన్ని సంవత్సరాలు? మీ పిల్లలు 8 సంవత్సరాలు ప్రార్థన చేయగా చూసారా? మీరు నేర్పించే దాంట్లో ఉంటుంది, అది మీరు పెంచే దాంట్లో ఉంటుంది. నా పిల్లకాయలు నా మాట ఇంట్లేదు, పెద్ద కాయవు నువ్వే ఇంట్లా, పిల్లకాయలు ఏమంటారు? నువ్వే మోకరించట్లా, నీ పిల్లలేం మోకరిస్తారమ్మా? నువ్వే ప్రార్థనకు భయభక్తులు కలిగి లేవు, నీ పిల్లలేం భయభక్తులు కలిగి ఉంటారు? నువ్వే దేవుని యందు భయభక్తులు లేవు, జ్ఞానం లేదు నీకు, నీ పిల్లలే జ్ఞానవంతులుగా ఎదుగుతారు? నువ్వు 3 మాటల అబద్ధం ఆడితే నీ కూతురు 6 మాటల అబద్ధం ఆడుద్ది, తప్పదు మరి. అదే నువ్వు 1 గంట ప్రార్థన చేస్తే నీ కూతురు 2 గంటల ప్రార్థన చేస్తుంది. ఏది బాగుంటుంది? మంచి కార్యాలు ఎవరు నేర్పించాలి? ఆ మధ్య ఒక కుర్రోడు, చిన్నపిల్లోడు, 8-9 సంవత్సరాలు ఉంటాయి వాడికి. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, నేను నాతో పాటు 2 బ్రదర్స్ ఉన్నారు. వెళ్ళి ప్రార్థన చేయడానికి కూర్చుంటే వాడు అప్పుడు దాకా మాతో నుండి ఎప్పుడు వెళ్ళాడు నేను చూడాల, బయటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు, ఆ సిమెంట్ రోడ్డు మీద ఆడుకుంటా ఉంటే ఎవరో ఈయన్ని కొట్టాడు. వాడు పంచాంగం తెరిచాడు చూడండి, వాడు నోరు తెరిచాడు. ఇటు చిన్నోడు, ఎవరి చిన్నోడు? ఇంటాం కొడుకు, నేను కూర్చున్నానే ఆ ఇంటి అక్క కొడుకు. వాడు బూతులు మాట్లాడుతున్నా చూడండి. తిట్టకుండా అరగంట తిట్టాడు వాడిని అనర్గళంగా. వామ్మో అయ్యేం బూతులు. సరే అయిన తర్వాత వాడు కథ కూలైన తర్వాత వెళ్ళేటప్పుడు వాడిని పిలిచి అడిగా నేను, ఏమిరా నీకు మాటల కంటే బూతులు ఎక్కువ వచ్చినట్టున్నాయే అంటే అంటున్నాడు. సరే ఎవరు నేర్పించారు నీకంటే, బూతులు ఎవరు నేర్పించారంటే, నాకెవరు నేర్పించలా. ఎట్ నేర్చుకున్నారు మరి అంటే, మా అమ్మని మా నాన్న తిడతాడుగా, మా నాన్నని మా అమ్మ తిట్టుద్దిగా, అయ్యిని నేను నేర్చుకున్నా. మరి ప్రార్థన ఎప్పుడైనా చేస్తారా ఇంట్లో? ప్రార్థన లేదు. బూతులు తిట్టుకోవటం, వంకరగా మాట్లాడుకోవటం, పనికి మాలిన మాటలు మాట్లాడుకోవటం, ఈ విని నీ కొడుకు ఏమి నేర్చుకుంటాడు? నీ కూతురు ఏమి నేర్చుకుంటుంది? అయ్యే నేర్చుకుంటుంది. నువ్వు ఒక మూడు తిట్టావనుకో, దానికి ఇంకోటి తిట్టి కలిపి తిట్టుద్ది మీ కూతురు. 8 సంవత్సరాల పిల్లోడు, రాజ్యాభిషేకం వచ్చింది, పట్టాభిషేకం, బట్టలు చింపుకొని బూడిద పోసుకుని ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? ఏం కష్టం వచ్చింది ఆయనకి? వచ్చిందా? ఏం కష్టం వచ్చింది? ఏమి రాలే. దేవుని మాట తెలిసింది అంతే. దేవుడు ఇట్లా చేస్తాడంట అనే మాట తెలిసింది. యేసయ్యా దేవా నీ ఉగ్రత నా దగ్గరికి రాని మాకయ్యా అని ఏడుస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చి రండి మీరు రండి. ఎవరెవరు అక్కడ మనం ఇప్పుడు చదువుకుందాం, 5. ఒకసారి చదువు తల్లి, 14వ వాక్యం. కాబట్టి యాజకుడైన హిల్కీయాయు దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ 5 సామాన్యులు కాదు, వాళ్ళు ప్రార్థనాపరులు, దీంతోపాటు మంచిగా దేవునికి అన్ని విషయాలు నమ్మకంగా ఉండేవాళ్ళు, రాజు నమ్మిన బంట్లు. ఇదనమాట. ఈ పెద్దవాళ్ళని 5 పిలిచి, ఈయన ఏం చేశాడు తెలుసా? ఎవరైనా ఆయన పేరేంటి చెప్పాలి గట్టిగా. ఏం పేరు ఈయన పేరు? యోషియా. పేరు మారమాకండి, యోషియా ఈయన పేరు. ఈయన ఏం చేసి అందరిని పిలిచి, మీరందరూ దండోర వేయించండి. ఏం దండోరా? దేవుని మందిరంలో దొరికిన
ఇది ఉంది కదా లెటరు, చర్మపు చుట్ట ఉంది కదా, దేవుని మందిరం దొరికి నీ చర్మం చుట్టకు సమాధానం కావాలి. దేవుడు చెప్పాడు ఒకప్పుడు, ఏమని చెప్పాడు? నేను నాశనం చేస్తాను, ఉగ్రతను పంపిస్తానని చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం కావాలి. ఈ సమాధానం చెప్పేది ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ఒక మనిషి కావాలి. దేవునితో ప్రత్యక్షత కలిగింది, దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు ఎవరున్నారు? దండోర వేయండి అని దండోర వేయించి డన్ 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 ఏదైనా సరే, ఇదిగో రాజుగారు ఒక విషయం చెప్తారు మీకు. ఆ విషయం చెప్పిన తర్వాత మీరేం చేయాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం వెతికి దేవుడు ఏం చెప్తాడో ఆ సమాధానం రాజుగారికి చెప్పాలి. ఇట్లా ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా రాజనగరికి రండి, ఎవరి నుండి తెలియజేయండి అని దండోర వేశారు. వేసిన వెంటనే అటు పోయి ఇటు పోయి ఒక ఆమె ఉందని తెలిసింది. ఆమె పేరే హుల్దా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమె పేరేంటి? ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఇప్పుడు ప్రధాన పాత్ర వచ్చేసరికి ఈ సమయం అయింది. ఈమె పేరే హుల్దా. అయితే ఈ హుల్దా అంటే ఏమని చెప్పాను అమ్మా? హుల్దా అనే పేరుకి అర్థమైంది ముంగీస. ముంగీస్కి దేనికి పడదు అమ్మమ్మ? పాము దేనికి సూచన? సాతానికి సూచన. సాతానుని ఎదిరించేవానిగా, సాతానును చంపేవానిగా, సాతాని పైన జయాన్ని పొందేవానిగా మనము మన క్రైస్తవ జీవితంలో ఎదుగుదుముగాక. హుల్దా చేసింది అదే. ఏంటమ్మా హుల్దా నీ పేరుకి అర్థం అంటే సాతానుపై విజయము నాదే. దేవునికి స్తోత్రం చెప్తా. అపవాది పైన విజయము నాదే అని గట్టిగా చెప్పగలిగిందే హుల్దా. అయితే ఎప్పుడన్నా ముంగీస పాము కొట్టుకోవడం చూసారా? చూడండి ఒకసారి, బాగుంటుంది. మామూలుగా ఉండదు. పాము ఏమో దీన్ని చుట్టేయాలని చూస్తుంది, ఇదేమో దాన్ని మింగేయాలని చూస్తుంది. ఒక్కసారి కనుక ముంగీస పట్టుకుంటే పాము ముక్కైపోవటమే. ఇంకోటి చెప్పనా, ముంగీసకి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉందంట. ఎవరు చెప్పగా విన్నా నేను, నాకు కూడా పూర్తిగా తెలియదు. పాము అది నాగుపామే అనుకోండి. ఈ పాము కాటేయదా? కాటేసి 2-3 సార్లు కాటేసింది అనుకో, దీనికి ఏమి ఎక్కిద్ది? విషం వస్తుంది కదా. విషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు హఠావుడిగా పరిగెత్తుద్దట ముంగీస. ఏడకి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి దానికి తెలిసిన కొన్ని ఆకులు ఉంటాయంట, విషాన్ని విరిచే ఆకులు. సప 4 నవ్విలి మింగేసి వస్తుందంట. ఏయ్ చూసుకుందాంరా వాసన బట్టి పోద్దంట దాని దగ్గరికి. మళ్ళీ ఈసారి ఏం చేస్తుంది? విషం విరిగిపోయింది కదా, వేసేయటమే. టోటల్గా ఒక మాట చెప్పాలంటే హుల్దా అనే అనుభవం, హుల్దా అనే నువ్వు నేను సాతానుడు అయిన పాము అయిన సాతానుడు, పాముకు సాదృశ్యంగా ఉన్న సాతానుని ఖచ్చితంగా చంపేవానిగా, అనగద్రొక్కేవారిగా మనం ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండాలి. ఈ హుల్దా వద్దకు ఎవరెవరు వచ్చారు? 5 వచ్చారు కదా. వచ్చి ఏమడుగుతున్నారు? హుల్దా, రాజుగారికి ఇట్లా తెలిసింది, ఇది సంగతి, దేశ క్షేమం కోసం నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఈ పని చేయాలమ్మా, ఇది చేయగలవా అని చెప్తే, వై నాట్ షూర్, ఖచ్చితంగా చేస్తానండి అని చెప్పారు. ఈ చెప్పిన తర్వాత అమ్మా ఈ మాటలు చెప్పిన తర్వాత హుల్దా అనే అమ్మ ప్రార్థన చేస్తాను కూర్చోండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తే ఏం చెప్పింది తెలుసా? అక్కడ రాజుగారు ఏం చేస్తున్నాడో చెప్పింది. ఏం చెప్పింది? వీళ్ళని పంపింది ఎవరు? రాజే కదా. అప్పుడు రాజు ఏం చేయాలా?
కాలు మీద కాలు వేసుకొని కాలుపుతో కూర్చోవాలా? నువ్వే నీ పిల్లల్ని స్కూల్కి పంపావు, నువ్వేం చేయాలా? ఇంట్లో ఖాళీగా ఉండేదానివి ఏం చేయాలా? నీ పిల్లలు నీ భర్త క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మా? మనమేం చేస్తున్నాం? చెట్ల కింద కూర్చొని నీకెంత నాకెంత, ఓమే 2 పడిందమ్మే, ఓమే 4 పడిందమ్మే. ఎండాకాలం పనులే ఉండవుగా, చెట్ల కింద కూర్చొని ఈ ఆటలాడుతున్నాం. టైం పాస్ కాలేదంట కొంతమందికి. ఎందుకంటే టైం పాస్ కోసం అండి, టైం పాస్ కాలేదంట. టైం పాస్ అంట సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఏమీ లేదు, టైం పాస్కి వెళ్ళింది. ప్రశాంతంగా నీళ్ళలో ఎగురుతా ఉంటే అలా వచ్చింది, కాముగా లాక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడైందా టైం పాసు? అయిందా? ప్రియమైన వాళ్ళరా, నీ భర్తని, నీ పిల్లల్ని ఉద్యోగానికో, చదువులకో, ఇంటర్వ్యూలకో, జాబుల కోసమో, దేనికోసమో పంపించినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఖాళీగా ఉండే వ్యక్తివైతే, ఏ పని లేకుండా ఇంట్లో కూర్చునే వ్యక్తివైతే కూర్చొని ప్రార్థన చేయాలి. ఈ హుల్దా ఏం చెప్పింది తెలుసా? మొట్టమొదట, హలో మీరు కూర్చోండి, ప్రార్థన చేస్తా మీ రాజుగారు ఏం చేస్తున్నారో తెలుసా అని అడిగిందంట వాళ్ళని. మాకేం తెలుసమ్మా, మేము ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పారు వాళ్ళు. మీ రాజుగారు బట్టలు చించుకొని, బూడిద పోసుకొని, గోనె పట్ట కట్టుకొని పిచ్చోళ్ళలాగా ఏడుస్తున్నాడు. నా దేశాన్ని రక్షించయ్యా, నా రాజ్యాన్ని రక్షించయ్యా, అయ్యా వీళ్ళు వెళ్ళారు, సరైన సమాధానం నాకు పంపించయ్యా, పంపించని ఏడుస్తున్నాడు మీ రాజు. మీ రాజుకి ఒక మాట చెప్పండి. ఏ మాట? 19వ వాక్యం చదవండి ఒకసారి. ఏ మాట చెప్పాలమ్మా అని అడిగితే ఆ మాట చెప్పారు. చదవండి. మెత్తని మనస్సు కలిగి, దీనత్వము ధరించి, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక, నువ్వు ప్రార్థన చేసావు కనుక నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేరుస్తాను. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడతావు. రప్పింపబోవు కీడు నీవు నీ కన్నులతో చూడవు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏ విషయం కోసమైతే రాజుగారు భయపడ్డాడో, ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది? ఆ విషయము ఆయన కన్నుల యొద్ద నుంచి పక్కకు పారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రవక్తిని చెప్తూ ఉంది ఈ మాట. ఇక మీదట దేవుడు చెప్పిన ఈ మాట జరుగుద్ది, కానీ ఈ రాజుగారి కాలంలో జరగదు. మరి ఎప్పుడు జరుగుద్ది? ఆ తర్వాత ఎప్పుడైనా జరుగుద్ది, దేవుని మాట వినకపోతే. రాజా, నువ్వు నీ నడుం కట్టుకొని మంచి మనస్సుతో నా వైపు దృష్టి నిలిపి ప్రార్థన చేసావు కనుక ఇప్పుడు ఏం జరుగుద్ది? నీ మీదకు రప్పింపబోవు ఈ శోధన నీ యొద్దకు రానే రాదు. తప్పించబడిందా? సరే, హుల్దా గురించి ఒక్క మాట నేను ధ్యానం చేసి ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తా. హుల్దా అంట ప్రవక్తిని అని చెప్పబడింది. ఏంటిది? సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, ఏమండి, వంట చేసేవాళ్ళు ఉంటారు, మంచిగా శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు, సాపలు వేసేవాళ్ళు ఉంటారు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే
వీళ్ళందరికంటే కూడా ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఎవరో తెలుసా? హుల్దా వంటి వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు ఆ మాట అన్నాను? దేవునితో సహవాసం కలిగిన విశ్వాసులు ఈ రోజున సంఘములో కావాలి. దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు సంఘములో కావాలి. ఎవరిలాగా ఉన్నావు నువ్వు? హుల్దా వలె ఉన్నావా? దేవునితో సహవాసం నీకుందా? దేవునితో ప్రత్యేకమైన సంబంధం నీకుందా? దేవునితో కలిసి చేసే ప్రార్థన అనుభవం నీకుందా? దేవుని కృపను బట్టి నడిపించబడే అనుభవం నీకుందా? హుల్దా అంటే ఏంటి అనుకున్నారు? దేవునితో మాట్లాడేది, దేవుని మాట ప్రజలకు, ప్రజల మాట దేవునికి చెప్పే మధ్యలో రాయబారే హుల్దా. మరి నువ్వెవరు? పాట పాడంగానే సరిపోయిందా? చప్పట్లో కొట్టంగానే సరిపోయిందా? వాయిద్యం వాయించగానే సరిపోయిందా? వాక్యం చెప్పగానే సరిపోయిందా? కాదమ్మా. హుల్దా వంటి అనుభవం నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో తెలుసా? యెరూషలేములో నువ్వు కాపురం ఉన్నప్పుడు వస్తుంది. అక్కడ ఉంటుంది. తర్వాత చదవండి. ఇందాక మొదటి చదువు 14వ వాక్యం చదువుకున్నాం కదా. 15, 16 వాక్యాల తర్వాత చదువుకోండి. ఆమె రెండవ భాగం యెరూషలేములో కాపురం ఉంటుంది అని. యెరూషలేము అనగా దేవుని మందిరము. దేవుని మందిరము అనగా వాక్యము సమృద్ధిగా దొరికే స్థలము, ప్రార్థన ఎప్పుడు వినపడే స్థలము, ధూపము దేవుని పాదాల వద్దకు చేరే స్థలము. ఆ చేరే స్థలములో ఎవరు కాపురం ఉంటున్నారు? హుల్దా కాపురం ఉంటుంది. హుల్దా కాపురం ఉందంటే దాని అర్థం ఎప్పుడు ఆ ప్రాంతంలో నివసించేది, అనగా దేవుని కృపను బట్టి నడిపించబడేది, ప్రార్థనా మందిరంలో నివసించేది, అనగా ఎప్పుడు ప్రార్థన చేసేది, ఎప్పుడు వాక్యానికి లోబడేది, ఎప్పుడు ప్రవచనాత్మకంగా నడిపించబడుతూ వచ్చేది, ఎప్పుడు దేవుని చెప్పిన మాటలే వినేది, ఎప్పుడు దేవుని కృపను బట్టి నిర్ణయించబడిన పరిస్థితినే పాటించేది. ఏమే హుల్దా. యెరూషలేములో నువ్వు కాపురం ఉంటే దేవునితో నీకు సహవాసం వస్తుందమ్మా. అనగా సంఘములో కాపురం ఉంటే, సంఘములో కాపురం ఉండమని దాని అర్థం ఏంటి? ఏడు తీసుకొచ్చి మీ భర్తని, నీ పిల్లల్ని తీసుకొచ్చి ఏడా ఉండమని కాదు. దాని అర్థం ఏందో చెప్పనా? ఎప్పుడు ప్రార్థనలో ఉండడం, ఎప్పుడు దేవుని మాటలు ధ్యానించడం, ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా నడిపించబడడం, ఎప్పుడు దేవుని కృప చొప్పున నింపబడడం, నిలబెట్టబడడం. తల్లి, ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీవు ప్రవక్తిని ఇలా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంఘములో ప్రవక్తలు లేచుదురుగాక, సంఘములో శ్రేష్టమైన వారు లేచుదురుగాక, సంఘములో దేవుని కృపను బట్టి ఒక్కొక్కరు నడిపించబడుదురుగాక, సంఘములో శ్రేష్టమైన పునాది కలిగిన వారు దైవ కృప చొప్పున నడిపించబడుదురుగాక, హుల్దా వంటి స్వభావం కలిగిన వారు సంఘములో లేపబడుగాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచించుకోండి. రాజు హుల్దా వద్దకు వస్తున్నాడు. కారణం గుర్తుపెట్టుకో, దేవునితో సహవాసం ఎప్పుడైతే నీకు కలిగి ఉంటుందో ఎవరైనా నీ దగ్గరికి రావాల్సిందే, ఎవరైనా నీతో సహవాసం కలిగి ఉండాల్సిందే, ఎవరైనా రావాల్సిందే నీ ఇంటి దగ్గరికి. కారణం దేవునితో సహవాసం నిన్ను గొప్పవానిగా, గొప్పదానిగా మారుస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, మీరు జాగ్రత్తగా వినగలిగితే, హుల్దా గురించి మీరు విన్నారు. పాపాన్ని చంపేది, శత్రువుని నాశనం చేసేది హుల్దా. దాంతోపాటు యెరూషలేము అనగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది, ఎప్పుడు దేవుని కృప చొప్పున నడిపించబడుతూ ఉండేది, ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటూ ఉండేది. ఇదే హుల్దా జీవితం. కనుక యెరూషలేములో నువ్వు కాపురం ఉన్నావా? యెరూషలేములో నీ సహవాసం ఉందా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? వాక్యపు అనుభవాలు కలిగి ఉన్నావా? వాక్యాన్ని పాటిస్తూ ఉన్నావా? హుల్దా ఇదే కలిగి ఉంది. ఇప్పుడు రాజ్యం అగ్రస్థానం నుంచి ఎంతోమంది హుల్దా వైపు చూస్తున్నారు. అమ్మా, నువ్వు చెప్పేదే శాసనం, నువ్వు ఏ మాట చెప్తావు? ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గొప్ప నీకొద్దా? ఈ ఘనత నీకొద్దా? నీకు ఇవ్వాలని ప్రభు ఈ రోజున ఒక తీర్మానం చేశాడు. ప్రార్థన చేసుకో, నీ జీవితం మార్పు చెందాలి. హుల్దా ఏ విధంగా ముంగీస్ వంటి అనుభవం కలిగి పాపాన్ని, లోకాన్ని చంపుతుందో అదేవిధంగా మనము కూడా నడిపించబడాలి. ఏదేమైనా ఈ విధమైన కృపతో ప్రభు మనలందరినీ కూడా నింపునుగాక, దీవెనకరంగా మార్చునుగాక. హుల్దా వంటి అనుభవాలు, యేసయ్యతో దగ్గర అనుభవాలు ప్రభు మనకు నేర్పునుగాక. దీవెనకరంగా ప్రభు మనల్ని మార్చునుగాక.